జోగులాంబ గద్వాల జిల్లాలో లైసెన్స్ సర్వేయర్ తేజేశ్వర్ హత్యపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. హంతకులను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయులు గద్వాల కృష్ణారెడ్డి బంగ్లా నుంచి పాత బస్టాండ్ కృష్ణవేణి చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తేజేశ్వర్ కు న్యాయం జరగాలంటూ నినాదాలు చేశారు. దోషులకు కఠిన శిక్షలే సమాజానికి బుద్ధి చెప్తాయని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. పంచ ప్రాణాలై రావా పదా ఈరోజు మేమంతా బంధువులము, స్నేహితులము ఈ క్యాండిల్ ర్యాలీ తీస్తున్నాము, శాంతియుతంగా ర్యాలీ తీస్తున్నాము. ఎందుకంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చురుకుగా పాల్గొని ఆ నిందితులను పట్టుకోవడం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తెలంగాణ పోలీసులకి, జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులకు కూడా ముఖ్యంగా ఈరోజు మేము చేసే కార్యక్రమం ఏమంటే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు. ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా అందరినీ కూడా ఉరిశిక్ష తీయాలని ఈరోజు మనం శాంతియుతంగా ఈ క్యాండిల్ ర్యాలీ తీస్తున్నాము. ఖచ్చితంగా ఎవరైతే సుపారీ తీసుకున్నారో ముఖ్యంగా వాళ్ళను కూడా శిక్షించాలి. ఎందుకంటే గతంలో సుపారీ తీసుకొని ఎగిరొకటి ఏ శిక్షలు లేకుండా పోయినారు. వాళ్ళకి హత్యలు చేయడం ఈజీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మటుకు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి, ఖచ్చితంగా వాళ్ళని ఉరి తీయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటున్నాం. ఒక 500 మంది కాదు, 1000 మంది ఉన్నాము ఇక్కడ. 500 మంది కాదు, 1000 మంది ఈరోజు శాంతియుతంగా ర్యాలీ తీస్తున్నాము, క్యాండిల్ ర్యాలీ. ఎందుకంటే తేజేశ్వరికి శాంతి కలగాలి, ఆత్మ శాంతి కలగాలి, దుర్మార్గంగా చంపిన మనిషికి శాంతి కలగాలనే ఉద్దేశంతో మీరు అందరం పాల్గొన్నాము. ఖచ్చితంగా వాళ్ళకి ఉరిశిక్ష పడాలి. చట్టము చంపిన దుండగులు తిరుమలరావును, ఐశ్వర్యను ఉరి తీయాలి, ఖచ్చితంగా ఉరి తీయాలి. అదే న్యాయం. రేవంత్ రెడ్డి గారికి కూడా అదే మనం చేసుకుంటున్నా. నా తమ్ముడికి అన్యాయం జరిగింది సార్. ఏమి ఎరగని అమాయకుడు వీడు అపంశుభం తెలియని మంచి వ్యక్తి సార్. మంచికి మారు పేరు, డిసిప్లిన్ కి మారు పేరు. ఇటువంటి వ్యక్తికి జరిగిన అన్యాయం రేపు ఏ తమ్ముడికి జరగకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు నా తమ్ముడు చంపిన